హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు అధికారులతో కలిసి హైదరాబాద్ నగర అభివృద్ధి సమస్యలపైన ఆయన తొలిసారిగా సమీక్షించారు. నగరం పేరు గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమగ్రంగా వివరించారు. రాబోయే వేసవిలో నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రోజువారీ జరిగేటువంటి శానిటేషన్ సంబంధించి కావచ్చు, శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఏదైనా విపత్తు మన 2020లో వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా వస్తే ఏ విధంగా అయితే కొన్ని కాలనీలు మునిగినాయో భవిష్యత్తులో అటువంటిది ఏర్పడకుండా ఉండే విధంగా తీసుకునే అంశాలు కావచ్చు, వాటర్ సోర్స్, ఇతరత్ర అనేక ముఖ్య అంశాల గురించి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారంగా రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటువంటి కృష్ణా ప్రాజెక్ట్, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నుంచి అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది. కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట సందర్భంగా